కాక్రోచ్లు జర్రీలు ఇద్దరిని పడేసేయండి ఆ రూమ్లో. తుడిచిన గుడ్డని పడేసిన అన్నం ఇద్దరికి పెట్టండి, అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు ఆ అన్నం ఎలా తింటారనేది. నీళ్లు పైనుండి పడుతున్నాయి సార్, ఆ ఫుడ్ కూర తినబుద్ధి కాదు అంటే పడితే పడని అంటున్నారంట, అంటే వాళ్ళు మనుషులు కాదా? నో యూ లాస్ట్ యువర్ జాబ్ అంతే. అన్ని ర్యాంకులలో మా కాలేజీ నెంబర్ 1 అని అన్ని పత్రికల్లోనూ అన్ని ఛానల్లోనూ ఊదరగట్టేస్తున్న కార్పొరేట్ కాలేజీలు నిర్బంధ విద్యలో పాటిస్తున్న ప్రమాణాలు చూస్తే ఏ ఒక్క తల్లిదండ్రులు ఆ కాలేజ్ జోలికే కాదు ఆ ఛాయలకే వెళ్లరేమో. మా పిల్లలు పలానా చైతన్య నారాయణ కాలేజీల్లో చదువుతున్నారంటూ ఇలాంటి పేర్లు చెప్తూ లక్షలకు లక్షల ఫీజులు కట్టి మరీ కొట్టించుకుంటున్న పరిస్థితులు నేటి కార్పొరేట్ చదువులు. ఆ కాంపౌండ్లోకి వెళ్లడమే తరువాయి. పిల్లల నుండి తల్లిదండ్రుల వరకు నోరిప్పడానికి లేదు. అక్కడ నోరు విప్పితే గెటౌట్ అంటారన్న భయం ఓ పక్క, మార్కులు తీసేస్తారన్న కారణాలు ఓ పక్క వెరసి ఇరుకు గదులు, ఎలుకలు, బొద్దింకలు, పశువుశాలల మాదిరి తలపిస్తున్న వారి నిర్బంధ చదువులు అవసరమా? దానికి సాక్ష్యమే మాదాపూర్లో శ్రీ చైతన్య మహిళా కాలేజీలో తారసపడిన చిత్రాలు. గత కొన్ని రోజులుగా శ్రీ చైతన్య మహిళా కళాశాలలో విద్యార్థులు పడుతున్న సమస్యలపై పలు మీడియాలలో రావడంతో చైతన్య కాలేజీలో కమిషన్ చైర్మన్ నారళ్ల శారద ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆమెకు నివ్వెరపోయే సన్నివేశాలు కనిపించాయట. ప్రతి హాస్టల్ రూమ్ చెక్ చేసిన ఆమెకు అక్కడ ఉన్న విద్యార్థులు ఎలా ఉంటున్నారో అని భయం వేసిందట. మీ ఇళ్లలో మీ పిల్లలను ఇలాగే ఉంచుతారా అని కాలేజ్ సిబ్బందిపై చిందులు వేశారు ఆమె. కాలేజ్ మెయింటెనెన్స్ బాగోలేదంటూ యాజమాన్యానికి సమన్లు పంపించారు. పిల్లల భద్రతపై రాజీ పడి ఎవరిని ఉపేక్షించేది లేదంటూ తన ఎక్స్ ఖాతాలో కూడా ఆమె చేసిన తనిఖీకి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. తెలంగాణ తరహా తనిఖీలు ఏపీలో కూడా చేస్తే ఎన్ని కాలేజీల్లో ఎన్ని బాగోతాలు బయటపడతాయో ఏమో మరి. How are you all? Yeah. I've just come to check whether you're all okay or going through any other issues. I'll come back to you and I'll speak to you. Can we have a look at your hostel, your food and everything? Okay, chal. None of the student is happy. They're saying it's like a prison. It's so dirty. Sal baale student enta అన్ని రూమ్స్ పరిస్థితి అదే ఉంది. అన్ని రూమ్స్ పరిస్థితి అదే. 4 బెడ్సే కాకుండా బట్ అవతారం చూడు, అసలు గాలి వచ్చేది లేదు, వెలుతురు వచ్చేది లేదు. పిల్లలు అదే చెప్తున్నారుగా, జైల్లాగా ఉంది ఇది అని చెప్పి. ఎన్ని ఫ్లోర్స్ ఉంది? 5 ఫ్లోర్స్. 5 ఫ్లోర్స్ పరిస్థితి అంతా ఇదేనా? మన ఇంట్లో అలా ఉంటామమ్మ మనం. ఒక రూమ్ లో అన్ని బెడ్స్ వేసేసి ఇన్ని సామాన్లు పెట్టేసి మనం ఇంట్లో ఇలాగే ఉంటే పిల్లలు చదువుకునేది ఎక్కడ, పడుకునేది ఎక్కడ, వస్తువులు పెట్టుకునేది ఎక్కడ? అక్కడ మీరు ఏసీ రూమ్, విండో క్లోజ్ అన్నారు, ఇక్కడైతే అసలు విండో కూడా లేదు కదమ్మా. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏదమ్మా? ఒక్క రూమ్ లో అయినా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందమ్మా. యూ హ్యావ్ టు గివ్ ప్రొవిజన్స్, నాట్ ద రీజన్. వెర్ ఇస్ ద ఎగ్జాస్ట్ ఫ్యాన్? 4 పిల్లలకి ఇచ్చిన రూమ్ లో గాలి వెళ్తురు ఉండదు, బాత్రూమ్ లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండదు, ఒక చిన్న గీజర్ పెట్టి పడేస్తారు, అది కూడా. హౌ పీపుల్ విల్ స్టే? ఇక్కడ వచ్చి చూడు, అదంతా లీకేజ్, కంప్లీట్ లీకేజ్. బులాలు అవుతారు. అమ్మ వీళ్ళు మనుషుల పశువుల? అమ్మ సమాధానం ఇవ్వమ్మ నాకు నువ్వు. వీళ్ళు మనుషుల పశువుల? పశువుల రూమ్ లో కూడా మనం ఇంత దారుణంగా పెట్టామమ్మా. అది కూడా ఎంత మురికి చెత్త. అది రా బాబు ఇక్కడ రా, అసలు ఊడవడానికి కూడా అవ్వట్లేదు, డస్ట్ బట్టి ఉన్నాయి మొత్తం వస్తువులు కూడా అన్ని. టోటల్ ఇన్ఫర్మేషన్ తో వచ్చాను సార్, నేను ఏదో ఊరికే వేగ్గా రాలేదు. అసలు నోరులా వస్తుందో అర్థం కావట్లేదు నాకు సమాధానం చెప్పడానికి. 4 నీళ్ళు పడేసేయండి మన రూమ్ లో. ఆ ఎలకలు, కాక్రోచ్లు, జర్రీలు ఇద్దరిని పడేసేయండి ఆ రూమ్. ఆ తుడిచిన గుడ్డని పడేసిన అన్నం ఇద్దరికి పెట్టండి, అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు ఆ అన్నం ఎలా తింటారనేది. నీళ్లు పైనుండి పడుతున్నాయి సార్, ఫుడ్ కూర తినబుద్ధి కాదు అంటే పడితే పడని అంటున్నారంట, అంటే వాళ్ళు మనుషులు కాదా? నో యూ లాస్ట్ యువర్ జాబ్ అంతే. నో మోర్ యూ విల్ బి కంటిన్యూయింగ్ ఇన్ దిస్ జాబ్, నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్, నోవేర్ ఎల్స్ ఆల్సో. ఇందాక లాక్ చేసినటువంటిది ఆదితి ఓపెన్ చేయి.
సరే ఒక్కసారి ఆలోచించుకోండి. అన్ని ఛానల్స్ టెలికాస్ట్ అయితే ఇదంతా మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. 2 రోజులు పిల్లల్ని రూమ్ లో లాక్ చేశారంట. మీరేం తప్పు చేయకపోతే మా కార్ కనిపించగానే మీరు లాక్ ఎందుకు చేశారు చెప్పండి. అమ్మా స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా, నాకు స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా. 181 ఎనీ నెంబర్, యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. నేను వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు అనిపించినా సరే ఇబ్బంది పడకండి.